హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనం నెక్స్ట్ స్ప్రింగ్ 2025 అండ్ ఫాల్ 2025 టైమ్ లైన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో కామెంట్ సెక్షన్లో కానీ డిఎమ్స్లో కానీ సో ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి టైమ్ లైన్స్ అండ్ ఆల్సో యూనివర్సిటీస్ గురించి డౌట్స్, యూనివర్సిటీస్లో ఎలా సీట్స్ వస్తాయా రావా, నా నా ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఎట్లా వస్తుంది, వస్తుందా రాదా, ఏ యూనివర్సిటీస్ బెటర్, సేఫ్ ఏంటి, కొంచెం రిస్కీ యూనివర్సిటీస్ ఏంటి, ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు అనమాట. అండ్ ఆల్సో మీకు వచ్చేసి ఎస్ఓపీలు, ఎల్ఓఆర్లు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అండ్ స్ప్రింగ్కి వెళ్ళే వాళ్ళు, ఫాల్కి వెళ్ళే వాళ్ళకి టైమ్ లైన్ అండ్ మీకు బాగా ఫ్రీగా ఉపయోగపడే కొన్ని టూల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, యూ కెన్ ఫాలో మీ దేర్. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా ఫాల్ 2024 సెమిస్టర్ అనేది దాదాపు ఎండ్కి వచ్చేసింది అనమాట. సో అడ్మిషన్స్కి అయితే ఇంకా ఛాన్స్ ఉండదు మోస్ట్లీ, ఎందుకంటే ఇది జూలై మధ్యలోకి వచ్చేసాం కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి చూసుకుంటే స్ప్రింగ్ 2025 అంటే జనవరి ఇంటేక్కి రావాలనుకునే వాళ్ళకి, అండ్ నెక్స్ట్ ఫాల్ 2025 నెక్స్ట్ ఆగస్ట్కి రావాలనుకునే వాళ్ళకి ఎట్లా అంటే, అప్పుడే ఫాల్ 2025 ఎందుకు అని చెప్పేసి మీరు అడగచ్చు. బట్ ఫాల్ 2025 వాళ్ళకి కూడా మోస్ట్లీ ఇంకా సెప్టెంబర్, అక్టోబర్‌కే మీరు స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే నా కేస్‌లో నేను ఫాల్ 23కి వస్తే, నేను ఫాల్ 22 అయిపోయిన నెక్స్ట్ 1 మంత్ అంటే సెప్టెంబర్ 2022లోనే నేను స్టార్ట్ చేశాను, నేను 23కి రావటానికి. సో మీకు ఈ టైమ్ లైన్ అంటే ఎలా చూసుకోవాలంటే, స్ప్రింగ్ 2025కి వచ్చే వాళ్ళైతే ఈ పాటికి మీరు ఎగ్జామ్స్ అన్ని రాసేసి ఉండాలి, అండ్ ఆల్సో మొత్తం అన్ని రెడీగా మీ చేతిలో ఉండాలన్నమాట. ఎస్ఓపి, ఎల్ఓఆర్స్ అన్ని రెడీగా ఉండి మీరు ఇంకా అప్లై చేసేయాలి ఆగస్ట్ కల్లా. అప్పటికి కానీ మీరు మంచిగా స్లాట్స్, వీసా స్లాట్స్ ముందే బుక్ చేసుకొని వెళ్ళలేరు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఫాల్కి వచ్చేస్తే, ఫాల్ 2025కి వాళ్ళైతే ఈ పాటికి మీరు జిఆర్ఈ అయినా కంప్లీట్ చేసి ఐఎల్స్ ఎగ్జామ్ కూడా రాసేసేటట్టు ఉండాలన్నమాట. మొత్తం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మీ జిఆర్ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఉంటే మెల్లగా సైమల్టేనియస్గా మీ ఎస్ఓపి, ఎల్ఓఆర్ అని ఆగస్టు, సెప్టెంబర్లో మీరు రెడీ చేసేసుకుంటే, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మీరు కాలేజ్కి అప్లికేషన్స్ అనేది మీరు పెట్టేస్తే, మీరు ఇంకా అక్టోబర్లో లోన్ అవి ఇవి అప్లై చేసేసుకుంటే మీకు డిసెంబర్, జనవరికి మీకు మొత్తం సెట్ అయిపోద్ది. స్ప్రింగ్కి వెళ్ళే వాళ్ళైతే అసలు సెప్టెంబర్, ఆగస్ట్ కల్లా అప్లికేషన్స్ పెట్టేయాలి, అక్టోబర్ కల్లా లోన్ కూడా అప్లై చేసేయాలి. అక్టోబర్ ఎండింగ్కి స్లాట్స్ కూడా ఓపెన్ అవుతాయి నవంబర్కి. సో ఇంకా నవంబర్లో మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి డిసెంబర్ ఎండింగ్కి ఫ్లై కూడా అయిపోవచ్చు అనమాట స్ప్రింగ్ 2025 వాళ్ళు. ఇంకా ఫాల్ వాళ్ళు వచ్చేసి మీరు సెప్టెంబర్ ఎండ్కి అప్లికేషన్స్ వేసుకొని మెల్లగా అక్టోబర్, నవంబర్కి లోన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ లోన్స్ గురించి కానీ, ఇంకా మీ అడ్మిషన్ ప్రాసెస్లో మీకు బాగా ఫ్రీగా ఎటువంటి ఛార్జ్ చేయకుండా, మీకేమి మీ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా కొన్ని 3 ఇంపార్టెంట్ బెనిఫిషియల్ టూల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు ఒకవేళ అడ్మిషన్ గురించి ఆలోచిస్తుంటే, ఒక యూనివర్సిటీలో నాకు అడ్మిట్ వస్తుందా రాదా, సో ఆ యూనివర్సిటీకి అడ్మిట్ వస్తుందా రాదా అని మీరు ఎలా తెలుసుకుంటారు అనేది, మీకు ఒక అడ్మిట్ ప్రిడిక్షన్ టూల్ అనేది ఉంటుంది. దాని గురించి క్లియర్గా నేను స్క్రీన్ రికార్డ్ చేస్తా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి ఏంటంటే ఎస్ఓపి రివ్యూ చేసుకోవటం. సో ఎస్ఓపి రివ్యూ చేసుకోవటం ఏంటంటే, మనకి ఇప్పుడు ఎస్ఓపి మీరు డైరెక్ట్గా అక్కడ రాస్తా కూడా మీకు గ్రామటికల్ మిస్టేక్స్, ఎర్రర్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా అక్కడ రివ్యూ చేసుకోవచ్చు. ఆర్ ఆల్రెడీ మీరు ఎస్ఓపి మొత్తం రాసేసి ఉన్నా దాన్ని మొత్తం మీరు అక్కడ ఇచ్చి, ఆ ఎస్ఓపిలో ఎట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎస్ఓపిని మొత్తం ఫ్రీగా రివ్యూ చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీకు బెనిఫిట్ అయ్యే టూల్ ఏంటంటే, యూనివర్సిటీస్ కంపేర్ చేసుకునేది. సో ఇప్పుడు మీకు ఒక 5-6 యూనివర్సిటీస్లో సీట్స్ వచ్చినాయి అనమాట. సో ఏ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుంది, ఎందులో ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏవి ప్రోస్ ఉన్నాయి, ఏవి కాన్స్ ఉన్నాయి, మొత్తం 2 యూనివర్సిటీని కంపేర్ చేయడానికి యూనివర్సిటీ కంపారిజన్ టూల్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో మొత్తం మీ డేటా అంతా వాళ్ళకి ఇచ్చి, మీరు ఏ ఏ యూనివర్సిటీస్కి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీస్ వాళ్ళకి ఇస్తే, ఆ యూనివర్సిటీస్ నుంచి మీకు ఏది కంపారిజన్ చేసి ఏది బెస్ట్, ఎందులో ఎటువంటి ప్రోస్ ఉన్నాయి, ఎటువంటి కాన్స్ ఉన్నాయి, ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మొత్తం క్లియర్గా చెప్తారు. సో ఇప్పుడు ఈ 3 టూల్స్ని ఎట్లా వాడాలని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 టూల్స్ని మన ముందుకు తీసుకొచ్చేసింది జ్ఞాన్దాన్ వాళ్ళు అనమాట. సో జ్ఞాన్దాన్ వాళ్ళు ఏంటంటే, మనకి వాళ్ళు ఒక ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా హెజిల్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళు స్టూడెంట్స్కి కూడా బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పేసి ఫ్రీగా మీ దగ్గర 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా జస్ట్ వాళ్ళ వెబ్సైట్లో ఈ అడ్మిషన్ టూల్స్ అనేది లింక్ చేశారనమాట. మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఈ 3 టూల్స్ లింక్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఆ టూల్స్ లింక్స్ ద్వారా ఇప్పుడు నేను చూపించబోయేది అన్నింటినీ మీరు యాక్సెస్ చేయొచ్చు, అన్నింటినీ మీరు ట్రై చేయొచ్చు ఈ టూల్స్ని. అండ్ ఇంకా స్ప్రింగ్కి వెళ్ళిపోయే వాళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్స్ కావాలన్నా హెజిల్ ఫ్రీగా ఒకటే సింగిల్ లోన్ అప్లికేషన్తో మీరు డిఫరెంట్ వెండర్స్, అంటే ఇప్పుడు ఒక హెచ్డిఎఫ్సి, ప్రాడిజీ, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్బీఐ అట్లా సపరేట్కి
అన్నిటికి మీరు అన్ని బ్యాంక్స్‌కి వెళ్లి అప్లికేషన్స్ పెట్టుకోలేరు కాబట్టి, సో ఇట్లాంటి సినారియోస్‌లో మీరు జ్ఞాన్‌దాన్ వాళ్ళ ద్వారా వాళ్ళ వెబ్‌సైట్‌లో ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ అనేది ఒకటి వాళ్ళకి ఏస్తే, వాళ్ళ ఆ ఒక్క అప్లికేషన్ ద్వారా మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే, వాళ్ళు మల్టిపుల్ లెండర్స్ అందరితో వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేసి, వాళ్ళతో కనెక్ట్ చేసి, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తదని చెప్పేసి మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, మీకు ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే మీరు బెటర్ అని ఫీల్ అవుతున్నారో, ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే తక్కువని మీరు ఫీల్ అవుతున్నారో, ఆ లోన్‌ని మీరు వాళ్ళ దగ్గర ప్రాసెస్ చేయించుకోవచ్చు. దీనికి కూడా వాళ్ళు ఎటువంటి చార్జ్ అయితే చెయ్యరు. ఇదంతా వాళ్ళకి మధ్య ఉండే కనెక్షన్ కాబట్టి వాళ్ళేదో పర్సెంటేజెస్ అన్నీ చూసుకుంటారు గానీ, మీ దగ్గర అడిషనల్‌గా మీరు బయటికెళ్ళి లోన్ అప్లై చేసినా ఒకటే, వీళ్ళ దగ్గర చేసినా ఒకటే. అడిషనల్‌గా మీ దగ్గర ₹1 కూడా చార్జ్ చేయరనమాట. సో, ఈ టూల్స్ అన్నీ ఫ్రీ అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ లోన్ కూడా మీకిది మంచి ఆప్షన్. ఒకే అప్లికేషన్‌తో మల్టిపుల్ లెండర్స్‌ని రీచ్ అవ్వడానికి. ఒకసారి ఎడ్యుకేషనల్ లోన్ లింక్ కూడా అప్లికేషన్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ అని డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా డీప్‌గా మీకసల ఈ 3 టూల్స్‌ని స్క్రీన్ రికార్డ్ చేస్తా, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎట్లా ఏంటని చెప్పేసి చూద్దాం పదండి. లెట్స్ గో. జ్ఞాన్‌దాన్ వెబ్‌సైట్‌లో గాని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే కింద వాళ్ళ వెబ్‌సైట్‌లో అడ్మిట్ ప్రొటెక్టర్ అని ఉంటది. సో, మీ ఫస్ట్ నేము, మీ జెండరు, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు అండ్ ఆల్సో మీరు స్ప్రింగ్, ఫాల్ ఏ దానికెళ్తున్నారనేది ఆ ఇయర్ పెట్టేసి మీరు చేసిన కోర్స్ ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో కంప్యూటర్ సైన్స్ అండ్ మీరు ఎళ్ళాలనుకుంటున్న యూనివర్సిటీ ఇచ్చి నెక్స్ట్ కొడితే, మీరు బ్యాచిలర్స్‌లో ఏ కోర్స్ చేశారు, ఏ కాలేజ్‌లో చేశారు, మీ జీపీఏ ఎంత అని చెప్పేసి మొత్తం అక్కడ ఇవ్వాలనమాట. మీ క్లాస్ టాపర్ జీపీఏ ఇచ్చి నెక్స్ట్ కొట్టి, జీఆర్ఈ ఎగ్జామ్ తీసుకుంటే జీఆర్ఈ స్కోర్ ఎంతొచ్చింది, అందులో క్వాంట్, ఆవా ఇవన్నీ ఎంతొచ్చినియి అండ్ ఐఎల్స్ ఎగ్జామ్ తీసుకుంటే ఐఎల్స్‌లో ఎంత బ్యాండ్ వచ్చిందో సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేస్తే, తర్వాత మీకిట్లా ఒక రిపోర్ట్ వస్తది. మీకెంత పర్సెంట్ అడ్మిషన్‌లో ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి. అదే వెబ్‌సైట్‌లో కింద మీకు సేఫ్ యూనివర్సిటీస్ ఏంటి, మోడరేట్ యూనివర్సిటీస్ ఏంటి, యాంబిషియస్ యూనివర్సిటీస్ ఏంటని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటదనమాట. అండ్ సేమ్ అదే విధంగా యూనివర్సిటీ కంపారిజన్ టూల్‌లో గూడా మీ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోను నంబర్ ఇచ్చేసి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చి లేదా 0 అని ఇచ్చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ బ్యాచిలర్స్‌లో ఏం కోర్స్ చేశారు? ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అడుగుతది. తర్వాత మీ జీఆర్ఈ స్కోర్‌లో ఎంతొచ్చిందని అడుగుతది. మీ జీఆర్ఈ స్కోర్స్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు అడ్మిషన్ వచ్చిందా? రాలేదా? ఇంకా వెయిట్ చేస్తున్నారా? అని అడుగుతది. వస్తే వచ్చిందని పెట్టేసి ఏ యూనివర్సిటీస్ అయితే కంపేర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ 2 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసి మీ కోర్స్ ఎంత డ్యూరేషను, మీరు ఏం కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో మొత్తం సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టేసిన తర్వాత, మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత, మీకు లెఫ్ట్ సైడ్‌న బేస్డ్ ఆన్ ఆల్ ద ఫ్యాక్టర్స్ మీకు ఆ యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్, రేటింగు, ర్యాంకింగ్స్ కంపేర్ చేసుకొని అండ్ రీసెర్చ్ ఆప్షన్స్ వాటిలో ఎంత ఫండింగ్ ఉంది ఇదంతా కంపేర్ చేసి మీకు ఒక క్లియర్ రిపోర్ట్ అనేది ఇస్తదనమాట కంపారిజన్ యూనివర్సిటీస్‌కి. ఇంకా ఫైనల్‌గా ఎస్ఓపీ రివ్యూకొచ్చేస్తే సేమ్ అంతే. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, ఫోను నంబర్ ఇచ్చేసి ఏమేం టెస్ట్ తీసుకున్నారని జెప్పేసి అడుగుతది. జీఆర్ఈ తీసుకుంటే జీఆర్ఈ అని ఇచ్చేసేయండి అక్కడ. జీమాట్ తీసుకుంటే జీమాట్. జీఆర్ఈ స్కోర్స్ ఎంటర్ చేసి టార్గెట్ కాలేజ్ మీరు ఏ కాలేజ్‌కైతే అప్లై చేసుకుంటున్నారో టార్గెట్ కాలేజు, టార్గెట్ కంట్రీ మీరు ఏ కంట్రీకైతే అప్లై చేసుకుంటున్నారో అది ఇచ్చేసి, టార్గెట్ కోర్స్ మీరు ఏ కోర్స్ అప్లై చేసుకుంటున్నారో ఆ కోర్స్ అనేది ఇచ్చేస్తే దానికి రిలేటెడ్‌గా ఎస్ఓపీ ఉందో లేదో చూస్తారు. గూగుల్‌లో నేను రాండమ్ ఎస్ఓపీ కాపీ పేస్ట్ చేసేసాననమాట. సో, సబ్మిట్ చేసేస్తే మీకు డైరెక్ట్‌గా మెయిలొస్తది. ఒక 1 ఆర్ 2 డేస్ తర్వాత ఎస్ఓపీ రివ్యూ అయ్యాక మొత్తం మీరేమేం చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్‌గా. సో, చూసారు గదా! ఇప్పుడు ఈ 3 టూల్స్ ఎట్లా వర్క్ అవుతాయని జెప్పేసి. సో, ఇదంతా మీరు కన్సల్టెన్సీస్ వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళకి వేలుకి వేలు గట్టి వాళ్ళకి టైం ఉండక చాలా మంది స్టూడెంట్స్‌ని అడ్రెస్ చేసి మీ దగ్గరికొచ్చేసి వాళ్ళేదో కొంచెం జెప్తారు, కొంచెం జెప్పరనమాట. సో, ఇట్లాంటి కేసెస్‌లో ఎప్పుడైనా గాని మన ఓన్ రీసెర్చ్ మనం జేసుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు ఎటువంటి ఒక్క రూపాయి గూడా మన దగ్గర చార్జ్ జేయకుండా ఫ్రీగా ఇస్తున్నారు గాబట్టి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీకు గూడా ఈ అడ్మిషన్ టూల్స్ అనేవి ట్రై చేయాల్సి ఉంటే గనక ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా మీరక్కడికెళ్ళిపోయి డైరెక్ట్‌గా మీ అడ్మిషన్ ప్రిడిక్షన్ గాని, ఎస్ఓపీ రివ్యూ గాని, యూనివర్సిటీ కంపారిజన్ టూల్స్ గాని ఇట్లాంటి టూల్స్ అన్ని వాడుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ లోన్ గురించి చూస్తున్నా గాని అక్కడైతే అప్లై చేసుకోవచ్చు. సో, అదనమాట ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ జేయండి. స్ప్రింగ్ 2025కి గాని, ఫాల్ 2025 గాని మీ ఫ్రెండ్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఇప్పుడు ప్రాసెస్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఇట్లా ఒక వే ఉందని, ఇట్లా ఒక ఫ్రీగా కొన్ని టూల్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి గూడా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.